అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. అల్లాహుమ్మా అజీర్ని మినన్ నార్. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు నేను మీ ముందు పెట్టేటటువంటి అంశము నరక విశేషాలు రెండవ భాగం. ఈ రోజు ఇన్షాల్లా మీ ముందు ముక్తసరిగా మీ ముందు నేను ప్రస్తావిస్తాను ఇన్షాల్లా. ఖుదూహు ఫఅతిలూహు ఇలా సవాఇల్ జహీమ్ థుమ్మ సుబ్బూ ఫౌక రఅసిహి మిన్ అదాబిల్ హమీమ్. సోదరులారా, సోదరిమణులారా, ఇప్పుడు మీ ముందు నేను ఏవైతే రెండు వాక్యాలు ఖురాన్ గ్రంథం నుంచి తిలావత్ పెట్టానో ఈ రెండు ఆయుధులు కూడా సూరా దుఖాన్ లోనివి 47, 48 వరకు ఈ ప్రస్తావన ఉంది. అయితే సోదరులారా, తలపై కాగే నీటిని పోసే శిక్ష, దీని గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఇన్షాల్లా. అవిశ్వాసులకు ఇదొక వ్యధభరితమైన శిక్ష. దైవదూతలను ఈ విధంగా ఆదేశించడం జరుగుతుంది. వాడిని పట్టుకోండి, ఈడ్చుకుంటూ నరక మధ్య భాగంలో తీసుకొని పొండి, వాడి తలపై మరుగుతున్న నీరు పోయండి అని చెప్పబడింది అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ సూరా దుఖాన్ 47 మరియు 48 ఆయతుల్లో. అయితే సోదరులారా, ఇక చూడండి, ఈ వాక్యాన్ని గురించి విశ్వ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ వాక్యాన్ని గురించి వివరిస్తూ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మరుగుతున్న నీటిని అవిశ్వాసునిపై వేస్తే ఆ నీరు అతని తలను రంధ్రం చేస్తూ శరీరంలోని భాగాలన్నిటినీ కాల్చివేస్తుంది. ఆ భాగాలన్నీ మలద్వారం ద్వారా బయల్పడి అతడి కాళ్ళపై పడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. హదీస్ గ్రంథం వచ్చేసి ముస్నద్ అహ్మద్ లో ఈ ప్రస్తావన ఉంది సోదరులారా. అయితే మిత్రులారా, తలను రంధ్రం చేస్తూ ఆ నీరు అవిశ్వాసుని మెడలోనికి ప్రవేశిస్తుంది. అతని మెదడు అధర్మ కోరికలు, వ్యర్థ అభిప్రాయాలు, మూఢనమ్మకాలకు కేంద్రంగా ఉండేది. ఏ మెదడుతో వాడు ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవాడు, ముస్లింలపై అత్యాచారాలు చేసేవాడు, ఏ మెదడుతో ఇస్లాం మార్గంలో ఆటంకాలు కలిగించేవాడు, భయంకరమైన పథకాలు వేసేవాడు, ఆ మెదడు ద్వారా అతన్ని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ప్రస్తావించబడిన సూరా దుఖాన్ వాక్యం చివరిలో శిక్షను అనుభవించు, ఇహలోకంలో మాత్రం నువ్వు మహా గొప్పవాడిగా ఉండేవాడవు అని ఉంది. అయితే సోదరులారా, 49వ వాక్యం ద్వారా 49వ వాక్యం ద్వారా కఠిన శిక్షకు గురయ్యేవారు అవిశ్వాస నాయకులని, ఇహలోకంలో శక్తి, పరపతిని, అధికారాన్ని, ఆధిక్యతను కలిగి ఉండేవారని, ఇహలోకంలో వారికి గౌరవ మర్యాదలు లభించేవని, ఈ శక్తి, ఆధిక్యత, అధికారం మత్తులో వారు ఇస్లాంను చిన్న చూపు చూసేవారని, ముస్లింలను నాశనం చేసే ప్రయత్నాలన్నీ చేసేవారని స్పష్టమవుతుంది. ఖురాన్ లో ఇలాంటి అవిశ్వాస నాయకుల కుట్రలను, పన్నాగాలను గురించి అనేక చోట్ల ప్రస్తావించబడింది. అయితే సోదరులారా, ఇక చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం. అయితే సోదరులారా, ఇక్కడ శ్రద్ధగా వినండి. వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. అల్లాహ్ కూడా పన్నాగం పన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి, అల్లాహ్ చాలా మంచి పన్నాగాలు పన్నేవాడు. మరొక వాక్యంలో ఈ విధంగా ఉంది సోదరులారా, అది సూరా రాద్ 42వ ఆయత మనం పరిశీలిద్దాం ఇన్షాఅల్లాహ్. وقد مكر الذين من قبلهم فلله المكر جميعا يعلم ما تكسب كل نفس وسيعلم الكفار لمن عقبى الدار.
అయితే సోదరులారా, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే మీ ముందు ఆయత పెట్టానో ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర రాద్లో 42వ ఆయత ఇది. వీరికి పూర్వం వారు కూడా చాలా కుట్రలు పన్నారు. అయితే అసలు పన్నాగం అల్లాహ్ చేతుల్లో ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరిచాడు. సూర ఇబ్రాహీంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా ఆదేశించారు, అవిశ్వాసులు ఇస్లాంకు వ్యతిరేకంగా ఎంత కఠినమైన కుట్రలు పన్నారంటే వాటి ధాటికి పర్వతాలు కూడా కదిలిపోతాయి. సూర ఇబ్రాహీంలోని 46వ ఆయతలో ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు అల్లాహ్ తఆలా. అలాగే సోదరులారా, నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాలు తన జాతిలో ప్రచారం చేసిన తర్వాత అల్లాహ్ సన్నిధిలో విన్నవించుకోవడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. అదేమిటి చూడండి. ఓ అల్లాహ్, ఈ జాతి నాయకులు భయంకరమైన కుట్రలు పన్ని ఉన్నారు. సూర నూహ్ ఆయత నంబర్ 22. అయితే ఇస్లాం శత్రువులు ఇస్లాంకు అయితే సోదరులారా, ఇక చూడండి, ఇస్లాం శత్రువులు ఇస్లాంకు హాని తలపెట్టేవారు, ముస్లింలను నాశనం చేయాలనుకునేవారు. తీర్పు దినం నాడు వీరిని విచారించినప్పుడు అతి భయంకరమైన శిక్షలతో వీరిని సత్కరించబడును. వ్యధాభరితమైన శిక్ష ఉంటే అది అవిశ్వాసుల కొరకే. కానీ విశ్వసించిన తరువాత ఇస్లామియా దేశాల్లో ఇస్లామియా వ్యవస్థను ఆటంకపరిచేవారు, ఇస్లామియా చిహ్నాలను అగౌరవపరిచేవారు, వడ్డీ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచేవారు, అల్లాహ్ ఆయన ప్రవక్తను మోసం చేయాలనుకున్నవారు ఈ వ్యధాభరితమైన శిక్ష నుండి తప్పించుకోగలరా? అధ్యక్ష పదవులు, మంత్రి పదవులపై ఉన్న నాయకులారా, కోర్టుల్లో న్యాయస్థానాల్లో పదవులు అలంకరించిన న్యాయమూర్తులారా, జాతీయ అసెంబ్లీలలో భోగభాగ్యాలను పొందుతున్న సభ్యులారా, అల్లాహ్ శిక్షకు భయపడండి. ఇస్లాంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నటం మానుకోండి. ఇస్లామియా ఆదేశాలను, ఇస్లామియా చిహ్నాలను ఎగతాళి చేయకండి. అల్లాహ్ను ఆయన ప్రవక్తను మోసగించటం మానుకోండి, లేదంటే ఆయన శిక్ష నుండి మీరు తప్పించుకోలేరు. అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన అగ్నికి భయపడండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర ఆల్ ఇమ్రాన్ ఆయత నంబర్ 13లో. సోదరులారా, మరి ఇంతవరకు కూడా నరక విశేషాలు గురించి మనం తెలుసుకున్నాము. తల మీద నీటిని పోసే శిక్ష గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఇన్షా అల్లాహ్ మరొక ప్రసంగంలో నరక విశేషాలు మూడో భాగాన్ని కూడా ఇన్షా అల్లాహ్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. ఇన్షా అల్లాహ్ అల్లాహ్తో చేసే దువా ఏంటంటే, ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి విశ్వాసిని సమాధి శిక్షించి నరక శిక్షించి రక్షించు ఓ అల్లాహ్. ఆమీన్. అలాగే మిత్రులారా, మీరు నా ఆడియో చూస్తున్నారు, నా వీడియో ఏదైతే మీరు చూస్తున్నారో కింద మా యొక్క ఐటీడీసీ యూట్యూబ్ ఛానల్ 2ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద మీకు సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఎరుపు రంగులో కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేశారంటే మేము అప్లోడ్ చేసే ప్రతి ప్రసంగం కూడా ఇన్షాల్లా మీరు చూడగలరు. అల్లాహ్ తఆలా ఈ కార్యక్రమాన్ని అంగీకరించుగాక. ఆమీన్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్. ఆమీన్.